గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీలో రాళ్లు రావడానికి గల కారణాలేంటి? రాళ్లను గుర్తించడం ఎలా? ఈ సమస్యకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి డాక్టర్ కిరణ్స్ హోమియోలైఫ్ డాక్టర్ శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ కిడ్నీలో స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి అండ్ ఇది రావడానికి అసలు కారణాలు ఏంటి? సో కిడ్నీ స్టోన్స్ అంటే వెరీ కామన్ అనమాట. అందులో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో ఇట్స్ వెరీ కామన్. ఎందుకంటే సమ్మర్లో న్యాచురల్గానే బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. అందులో వాటర్ కూడా ఎక్కువ తీసుకోకపోతే యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి ఇలా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ ట్రిగర్ అవుతుంది అనమాట. సో ఈ స్టోన్స్ మనం తీసుకున్నట్టుగా అయితే ఇప్పుడు మనకి అంటే లైక్ ఓన్లీ రైట్ కిడ్నీలో రావచ్చు, లేదా ఓన్లీ లెఫ్ట్లో రావచ్చు, కొందరికి 2 కిడ్నీస్లో రావచ్చు, కొందరికైతే లైక్ ఎప్పటి నుంచో ఉంటాయి, సర్జరీ చేయించుకొని తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటారు. లేదా కొందరికి చిన్నగా ఉంటాయి, ఏం ట్రీట్మెంట్ వాడకపోయినా కూడా పెయిన్ ఉంటుంది, బాగా యూరిన్లో పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎందుకు వస్తుంది అని మనం చూసుకున్నట్టుగా అయితే ఒకటి ఫ్యామిలియల్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీలో ఎవరికైనా స్టోన్స్ టెండెన్సీ ఉంటే రావచ్చు, లేదా జన్యుపరంగా వాళ్ళకి స్టోన్ ఫార్మింగ్ ఉన్నా కూడా రావచ్చు, లేదా ఆహారం అనమాట. అంటే వాళ్ళు న్యాచురల్గానే వాటర్ అనేది తక్కువగా తీసుకున్నా, ద్రవ పదార్థాలు అనేది తక్కువగా తీసుకుంటూ ఉన్నా, లేదా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, లేదా రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా వచ్చినా కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే మన బాడీ ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్క్రీటరీ సిస్టమ్ తీసుకున్నట్టుగా అయితే ఫర్ సపోజ్ మన బాడీలోంచి ఇంప్యూరిటీస్ అన్నీ యూరిన్ ద్వారా కానీ, మలం ద్వారా కానీ, చెమట ద్వారా కానీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం వాటర్ అనేది సపోజ్ తక్కువగా తీసుకున్నాం అనుకోండి, అసలు వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన బాడీలోంచి ఇంప్యూరిటీస్ అనేవి వెళ్ళలేవు అనమాట. సో ఫర్ సపోజ్ చెమట రూపంలో కానీ, యూరిన్ కానీ, మోషన్ కానీ అందుకే టైట్గా వస్తుంటుంది, కాన్స్టిపేషన్ కానీ, లేదా యూరినే చాలా ఎల్లోయిష్గా వస్తుంది, మంటగా ఉంటుంది అంటారు. సో వెరీ కాన్సన్ట్రేటెడ్. సో మెయిన్ రీజన్ ఇస్ వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల ఇలా వస్తుంటుంది అనమాట. అండ్ రికరెంట్గా మల్టిపుల్ స్టోన్స్ మళ్ళీ వస్తుంటాయి. సో అలా మళ్ళీ స్టోన్స్ వస్తున్నాయి ఎందుకు అని మనం ఆలోచిస్తే, సో వాళ్ళకి మనం కాజెస్ ప్రధానంగా తీసుకున్నట్టుకైతే వాళ్ళకు ఒకవేళ వాళ్ళ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఎక్కువ ఉందా చూసుకోవాలన్నమాట. సో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా ఇలా స్టోన్స్ మల్టిపుల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా బ్లడ్లో కానీ యూరిన్లో కానీ ఆక్సలేట్ అనేది ఉంటుంది. సో ఆక్సిలూరియా అనే కండిషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా పారాథైరాయిడ్ అని ఉంటుంది అనమాట. సో థైరాయిడ్ గ్లాండ్ అయితే ఎలాగైతే మనకి మెడ దగ్గర ఒక బటర్ఫ్లై గ్లాండ్ అనమాట థైరాయిడ్ అనేది. సో థైరాయిడ్ చుట్టూ ఒక పారాథైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. సో ఈ పారాథైరాయిడ్ ఒకవేళ ఎక్కువ తక్కువగా అయినా కూడా ఇలా రికరెంట్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం స్టోన్స్లో టైప్స్ తీసుకున్నట్టుగా అయితే మనకి కాల్షియం స్టోన్స్ ఉంటాయి, లేదా ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి, ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటాయి, స్టూయిడ్ స్టోన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఈ కాల్షియం స్టోన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మన బాడీలోంచి కాల్షియం అనేది ప్రాపర్గా వెళ్ళలేకపోతుంది, అంటే ఎక్స్క్రీట్ అవ్వలేకపోతుంది అనమాట. సో అప్పుడు మనకి కాల్షియం స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వెరీ కామన్ అనమాట. అది కాకుండా ఆక్సిలేట్ స్టోన్స్, నెక్స్ట్ ఫాస్ఫేట్ స్టోన్స్ అనేవి ఇవి పెద్దగా ఉంటాయి అనమాట. స్టాగ్ హౌన్ స్టోన్స్ అంటే ఇవి మొత్తం యూజువలీ కిడ్నీ అంతా ఇంపాక్ట్ అయి ఉంటాయి. సో కొందరు పేషెంట్స్ చెప్తుంటారు మొత్తం కిడ్నీ అంతా వచ్చిందండి స్టోన్ రిపోర్ట్స్లో చూసుకున్నట్టుగా అయితే. సో దీన్ని స్టాగ్ హౌన్ స్టోన్స్ అంటారు అనమాట. సో ఇలా మనం చూసుకున్నట్టుగా అయితే స్టోన్స్లో రకాలు ఉంటాయి. సో మనం ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు అది ఏ రకమైన స్టోన్ తెలిస్తే అది ఎందుకు వస్తుందని మనకి ఎగ్జాక్ట్గా కాజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సంజు గారు. ఎస్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేడం హలో చెప్పండి. మేడం నేను సోనోగ్రఫీ చేయించుకున్నాను. కిడ్నీ మూత్రంలో మంట కానీ, కిడ్నీ పెయిన్ కానీ ఇలా అవుతుంటే, కడుపు నొప్పి కానీ వస్తూ ఉంటే నేను సోనోగ్రఫీ చేయించుకున్నాను. హలో చెప్పండి. సోనోగ్రఫీ తర్వాత డాక్టర్ సజెషన్ ఏమి ఇచ్చారంటే పైప్ నలి ఉంటది కదా మేడం, యూరిన్ పాస్ అయ్యే నలి, దాంట్లో స్టోన్ వచ్చేసి ఇరుక్కుంది, దానికి సర్జరీ కంపల్సరీ చేయాలని అన్నారు. వితౌట్ సర్జరీ దానికి ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతారా మేడం? స్టోన్ సైజ్ ఎంత ఉందండి? సైజ్ 4 సెంటీమీటర్. 4 mm ఉందా? 4 mm, సారీ 4 mm. 4 mm కరెక్ట్గా యూరెథ్రాలో ఇరుక్కుందని ఉందా? అవును మేడం. ఓకే. సో మీకు యూరిన్ రావడం ఇబ్బందిగా ఉంటుందా, ఆగిపోయిందా కంప్లీట్గా? యూరిన్ రావడం ఇబ్బంది ఉంటుంది, యూరిన్ లో మంట ఉంటుంది. ఓకే. బ్లీడింగ్ లాగా ఏమైనా గమనించారా? లేదు మేడం, బ్లీడింగ్ లాంటిది ఉంది.
ఓకే అండి. సో మీరు చెప్పిన కండిషన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాంటివి ఎమర్జెన్సీ కండిషన్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో స్టోన్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఓన్లీ కిడ్నీలో ఉండాలని లేదు. సో ఒక్కొక్కసారి కిడ్నీ కాకుండా బ్లాడర్కి కిడ్నీకి ఒక పైప్ ఉంటుంది యూరేటర్ అని చెప్పి. సో ఒకసారి యూరేటర్లో ఉండొచ్చు, బ్లాడర్లో ఉండొచ్చు, లేదా ఇలా మూత్ర మార్గం అంటే యూరిన్ వచ్చే దగ్గర యూరేత్రలో ఇరుక్కుపోవచ్చు. సో ఇలాంటివి కొంచెం ఎమర్జెన్సీ కండిషన్స్ అనమాట. సో ఒక్కొక్కసారి మీకు 4 mm ఉంది, కొందరికి ఇంకా పెద్ద స్టోన్ ఇరుక్కుపోతుంది అనమాట. సో అప్పుడు యూరిన్ అనేది రాదు. సో అలా వాళ్ళకి ఇంకా పెద్ద కాంప్లికేషన్, ఫీవర్ లాంటివి, ఇన్ఫెక్షన్, సెప్సిస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీ కేసులో యూరిన్ కొంచెం ఇబ్బందిగా అవుతుంది, కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి ఇఫ్ ఇట్స్ ఎమర్జెన్సీ స్టోన్ అనేది తొలగించుకోండి. దాని తర్వాత మీరు హోమియో మందులు వాడుతూ ఉంటే ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఇలా స్టోన్స్ అనేది ఫామ్ అవ్వకుండా, ఇలా ఎమర్జెన్సీ కండిషన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. డాక్టర్, ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో మనం సిమ్టమ్స్ తీసుకున్నట్టుగా అయితే ఫస్ట్ కామన్గా అందరి నోట్లో వినేది పెయిన్ అనమాట. సో బ్యాక్ పెయిన్, సో విపరీతమైన బ్యాక్ పెయిన్ సడన్గా స్టార్ట్ అవుతుంది. అంటే డల్ పెయిన్ కూడా కాదు, సడన్గా ఒక్కటే దగ్గర పొరిచినట్టు ఉండడము, లేదా పెయిన్ వెనక నుంచి ముందుకు ఇలా రేడియేట్ అయినట్టు ఉండడం కానీ, యూరిన్ అనేది ఆగి ఆగి రావడము, లేదా ఎక్కువసార్లు వెళ్ళడం కానీ, మంటగా ఉండడము, దాని తర్వాత ఒక్కొక్కసారి పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో నాజియా, వామిటింగ్ లాంటి సిమ్టమ్స్ కానీ, యూరిన్ మంటగా ఉండడం, ఒక్కొక్కసారి బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒకవేళ స్టోన్ పెద్దగా ఉండి యూరేటర్లోంచి ఇలా దిగుతూ ఉంటే యూరేటర్ సన్నగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఎరోజ్ అవ్వడం వల్ల బ్లీడింగ్ లాంటివి కనిపించవచ్చు అనమాట. సో ఇవి బేసిక్ సిమ్టమ్స్ కిడ్నీ స్టోన్స్కి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో బాబురావు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు 2 sides స్టోన్స్ ఉన్నాయమ్మా. ఓకే చెప్పండి. చెప్పండి. నాకు మేడం చెప్పండి, 2 వైపులా స్టోన్స్ ఉంది అంటున్నారు. నాకు కిడ్నీ 2 sides ఉన్నాయమ్మా. ఒక దాదాపు 6, 6, 7, 7 ఉన్నాయి. ఓకే ఓకే చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. అయితే 2 sides ఉన్నాయి. ఒక స్టోన్ సైజ్ కూడా 5.8 నుంచి 2 వరకు 1 వరకు ఉన్నాయి. ఓకే చాలా ఇబ్బంది అయితే ఒక్కోసారి నడుములో నొప్పి వస్తుంది, సరిగ్గా కూర్చోలేకపోతున్నా. అది దానికి ఏంది సజెషన్ అని చెప్తానండి. మీకు ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? నాకు అంటే దాదాపు చాలా రోజుల సంది ఉందమ్మా. ఒకసారి ఒక్కో స్టోన్ మాత్రం లెఫ్ట్ సైడ్ లోకి వెళ్ళి బయటకు వచ్చినుండే 8 mm. ఓకే అయితే ఆ ఒక్కదాన్ని తీసిండు దాదాపు 3 years. ఓకే ఓకే అండి. సో ఇలా మీకు మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అన్నారు కాబట్టి, సో యూజువలీ స్టోన్ అనేది 2 నుంచి 4 mm లేదా మినిమం 5 mm ఉన్నప్పుడు అయితే సర్జరీ లాంటివి అవసరం లేదనమాట. యూజువలీ కొందరికి మరీ చిన్నగా 1 mm 2 mm ఉంటే ట్రీట్మెంట్ లేకుండానే అది వాటర్ ఎక్కువ తాగడం వల్ల పడిపోతూ ఉంటుంది. కానీ మీకు అది దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందండి. మీ రిపోర్ట్స్ అనేవి తీసుకొని ఒకసారి మా క్లినిక్కి రండి, మీకు కాన్స్టిట్యూషనల్ థెరపీ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో మెడిసిన్ తీసుకున్న ఫస్ట్ మెల్లమెల్లగా పెయిన్ అనేది తగ్గుతుంది. దాని తర్వాత స్టోన్స్, చిన్న స్టోన్స్ అంటే వెంటనే కరిగిపోవడం కానీ వెంటనే పడిపోవడం కానీ జరుగుతుంది. లేదా ఒకవేళ పెద్ద స్టోన్ అనుకోండి, కొంచెం టైం పడుతుంది తగ్గడానికి. అంటే అది గ్రాడ్యువల్గా సైజ్ అనేది మెల్లగా కరుక్కుంటూ మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రదీప్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నా ఏజ్ 23 మేడం. ఓకే. సో నేను ఒక 6 months నుంచి విపరీతంగా కిడ్నీ నొప్పి ఉంటుంది మేడం. నేను డాక్టర్ కన్సల్ట్ అయ్యాను. సో ఆల్మోస్ట్ టోటల్ ఇది ఎగ్జామినేషన్ అన్ని టెస్ట్లు అన్ని చేసారు మేడం. సో మనకు ఫైనల్ గా రిజల్ట్ ఏం చెప్పారంటే మైల్డ్ హైడ్రోనెఫ్రోసిస్ ఇన్ రినాల్ క్యాల్కులే అని చెప్పేసి చెప్పారు. ఓకే. బట్ వీక్లీ వన్స్ విపరీతంగా నొప్పి వస్తుంది, మీరు చెప్పినట్టు సిమ్టమ్స్ చెప్పినట్టు. సో వాంతి కూడా వస్తుంది, మనకు వామిటింగ్ కూడా వస్తున్నాయి. సో వీళ్ళు ఏం డాక్టర్ సార్ మరి నా ప్రాబ్లం ఏంటంటే అసలు బాబు నీకు స్టోన్స్ లేవు ఏం లేదు, బట్ కిడ్నీ అనేది వాపు వచ్చింది బాబు అని అంటున్నారు. దానికి పరిష్కారం అనేది ఏం చెప్పలేకపోతున్నారు మేడం. సో నాకు సొల్యూషన్ ఏంటి అంటున్నారు, ఒకసారి అడదామని. సొల్యూషన్ ఉందండి. హైడ్రోనెఫ్రోసిస్ అంటే మీ కిడ్నీలో కొంచెం వాపు వచ్చిందనమాట. సో ఆ వాపు అంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చింది కాబట్టి దానికి ఖచ్చితంగా మెడిసిన్స్ ఉన్నాయి. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి. మీకు అందులో దానివల్ల ఇబ్బంది అవుతుంది, సిమ్టమ్స్ ఉంటున్నాయి కాబట్టి మీ సిమ్టమ్స్, మీ డీటెయిల్డ్ కేస్ అంతా తీసుకొని మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం టైం పడుతుంది తగ్గడానికి, కానీ మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు క్లినిక్కి రండి ఒకసారి. ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నాగయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు 40 years మేడం. 40 years మేడం. అయితే నాకు థైరాయిడ్ ఉంది మేడం.
అయితే ఈ కాళ్ళు లైట్ వాపులు వస్తుంది మేడం మన గుర్తులలో. ఓకే. అయితే వస్తుంటే ఈ మన క్రియాటిన్, బ్లడ్ యూరియా ప్లస్ జిఎఫ్ఆర్ టెస్ట్ చేస్తారు మేడం డాక్టర్ దగ్గరికి వెళ్తే. అవి నార్మల్గా ఉన్నాయి మేడం, కానీ కాళ్ళు వాపులు వస్తున్నాయి మేడం. ప్లస్ ఆల్కహాల్ ఇచ్చుకున్నప్పుడు ఇంకా బాగా ఎక్కువ వస్తున్నాయి మేడం కాళ్ళు. ఎందుకని మేడం? ఓకే. మీకు రక్త పరీక్షలో హెచ్బి ఎంత ఉందని చెప్పారు మేడం? మీకు రక్త పరీక్షలు అన్నీ చేయించారా? అన్నీ నార్మల్ ఉందన్నారా? అన్ని నార్మల్ ఉన్నాయి మేడం, కానీ థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ కూడా నార్మల్ ఉంది మేడం. ఎంత ఎంసీజీ వాడుతున్నారండి? మేడం ఓకే అండి. సో మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి మీకు థైరాయిడ్ ఉంది అండ్ కాళ్ళలో కొంచెం వాపు ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఆహారం లోపం వల్ల లేదా బ్లడ్ అనేది బాడీలో తక్కువ అవడం వల్ల లేదా లైక్ బాడీలో వాటర్ ఎక్స్క్రీషన్ కొంచెం ఎడిమా లాంటి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మీ థైరాయిడ్ కూడా ఉంది అంటున్నారు కాబట్టి థైరాయిడ్ కూడా మంచి ట్రీట్మెంట్ ఉందండి హోమియోలో. మీరు ఒకసారి దగ్గరలోనే మా క్లినిక్కి రండి. డాక్టర్, ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం వల్ల ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా? సో ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్ యూజువల్లీ తక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ స్టోన్ వచ్చి బ్లాడర్లో ఇరుక్కోవడం కానీ అప్పుడు యూరిన్ అనేది ఒక్కొక్కసారి స్టాప్ అయినప్పుడు సో అప్పుడు వెంటనే కనుక యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు యూరిన్ అలాగే కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల దానివల్ల బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి మెల్లగా ఇన్ఫెక్షన్ కిడ్నీకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా కొన్ని కాంప్లికేషన్స్ అవుతాయి. లేదా బాగా ఫీవర్ రావడం కానీ విపరీతమైన పెయిన్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో విజయ్ వర్మ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు నీకు ఇచ్చిన ఆకలదే విజయ్ వర్మ గారు చెప్పండి. టాబ్లెట్ రైట్. ఓకే డాక్టర్, అయితే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లంలా ఉంది అనేసి. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇది రాకుండా ఆపచ్చు అంటారు? సో కిడ్నీ స్టోన్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. సో ఇది రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం సేమ్ ఉంటుంది ప్రివెన్షన్. సో ఫస్ట్ థింగ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. మన బాడీలో వాటర్ అనేది మంచినీళ్ళ రూపంలోనే కాదు, సో ఏదైనా లిక్విడ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. లిక్విడ్ ఫుడ్ కానీ ఫైబర్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. సో ఒకవేళ ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. క్యాబేజ్, కాలీఫ్లవర్ కానీ లేదా ఖనిజాలు ఎక్కువ ఉండే ఫుడ్స్ లైక్ పాలకూర కానీ అవన్నీ తగ్గించాలన్నమాట. స్పినాచ్ లాంటివి, థిక్ సూప్స్ అనేవి తగ్గిస్తూ ఉండాలి. క్యారెట్ తగ్గించాలి. లేదా పాల ప్రోడక్ట్స్, జున్ను, వెన్న ఇలాంటివన్నీ తగ్గిస్తూ ఉండాలన్నమాట. సో మజ్జిగ తీసుకోవచ్చు. మజ్జిగ కూడా బాగా పల్సగా వెన్న తీసేసిన మజ్జిగ తీసుకోవాలి. అండ్ పాత బియ్యం ప్రిఫర్ చేస్తే బెటర్. వీళ్ళు కొత్త బియ్యం కన్నా ఓల్డ్ బియ్యం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సో దీంతోపాటు స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ తగ్గించుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే నైట్ టైం వాటర్ ఎక్కువగా తాగాలన్నమాట వీళ్ళు. ఎందుకంటే మనం యూజువలీ రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న దాకా చాలామంది యూరిన్ పాస్ చేయరు. సో ఆ నైట్ అంతా యూరిన్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, సాచురేటెడ్ ఇది ఉంటుంది కాబట్టి అప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి ఒకసారి లేచినప్పుడు కానీ మెలకు వచ్చినప్పుడు కానీ వాటర్ తాగడం అనేది బెటర్ అనమాట. సో ఒకవేళ ఇది ప్రివెన్షన్. అండ్ కొందరు ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి లేదా సర్జరీ చేయించుకున్నారు, మళ్ళీ వస్తాయి. సో ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మనకి స్టోన్ ఉంది అన్న దీనిలోనే జాగ్రత్త తీసుకోవాలి. సో మినిమం ఒక 2 to 3 years కానీ 4 years కానీ అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఒకసారి సర్జరీ తీయించేసుకున్నాం కదా ఇప్పుడు పర్లేదు ఏం ఫాలో అవ్వక్కర్లేదు అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇబ్బంది పడతారు. సో మనం ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో స్టోన్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో బ్రహ్మం గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి బ్రహ్మం గారు. మేడం గారు నాకు కిడ్నీ డ్యామేజ్ అయ్యింది మేడం. క్రియాటిన్ 6.2, 7. బ్రహ్మం గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఈ సౌండ్ తగ్గిమంటారు మేడం? చెప్పండి ఇప్పుడు. క్రియాటిన్ బాగా కాల వాపులు వస్తున్నాయి మేడం యూరిక్ యాసిడ్ వల్ల. క్రియాటిన్ ఎంత ఉందన్నారు? క్రియాటిన్ 6 to 7 వస్తుంది మేడం. ఓకే, మందులు ఏమైనా వాడుతున్నారా? మందులు ఇంగ్లీష్ మందులు వాడుతున్నా మేడం. ఓకే, డయాలిసిస్ ఇంకా ఏం చేయించట్లేదా? మేడం డయాలిసిస్ సిస్టమ్స్ బాగానే ఉన్నాయి మేడం. ఓకే, మీకు దీనివల్ల ఇబ్బంది ఏమవుతుందండి ఎగ్జాక్ట్గా? దీనికి కాకుండా వేరే సిమ్టమ్స్ ఏం కనిపిస్తుంది? ఇబ్బంది కాళ్ళ వాపులు ఒకటే వస్తున్నాయి మేడం. ఓకే, సో మూత్రము వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా మేడం?
మూత్రం వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా, మంట కానీ? యూరిన్ గిట్ట మంచిగా మూత్రం కానీ మోషన్ కానీ. ఓకే, మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మేడం? ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? ఇతర ఆరోగ్య సమస్య ఇది ఒకటే మేడం. ఓకే అండి, సో మీరు చెప్పినట్టుగా కొంచెం క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో ఇలా సీకేడి వాటిలో ఏమవుతుందంటే కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్ కింద ల్యాండప్ అవుతుందన్నమాట. సో అప్పుడు క్రియాటినిన్ లెవెల్స్ అనేది బిలో 2, బిలో 1 ఉండాల్సిందల్లా కొంచెం ఎక్కువగా అవుతుంటుంది అనమాట. సో 7 ఇలా 6 వచ్చినప్పుడు అది వెరీ హై క్రియాటినిన్ కాబట్టి మెడిసిన్స్ అనేవి ఖచ్చితంగా వాడుతూ ఉండాలి. సో మెడిసిన్స్ హోమియో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సో మన డాక్టర్ కిరణ్స్లో ఏంటి అంటే సో ఇలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ మీద కొంచెం స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారనమాట. సో దీనికి తగ్గట్టు వాళ్ళు బాగా స్టడీ చేస్తారు మెడిసిన్స్ మీద, కాబట్టి మీ ప్రాబ్లమ్కి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. సో మీరు రిపోర్ట్స్ అన్నీ తీసుకోండి. సో మీకు ఫర్దర్గా డయాలిసిస్కి వెళ్లకుండా అనేది ఆపొచ్చు. దాని తర్వాత మీకు కాళ్ళు వాపులు ఉన్నాయి కాబట్టి, కాబుల్ వాపులు అనేది కొంచెం మీ కిడ్నీ డ్యామేజ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం కాళ్ళు అనేది వాస్తూ ఉంటాయండి. సో మీరు రిపోర్ట్స్ అన్ని తీసుకొని దగ్గరలోనే డాక్టర్ కిరణ్స్కి రండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం నాకు 8 years నుంచి వస్తున్నాయి మేడం కిడ్నీ స్టోన్స్. మేడం చెప్పండి, వినిపిస్తుంది. స్టార్టింగ్ లోనే నేను హాస్పిటల్ పోయినప్పుడు స్కానింగ్ చేస్తే కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి. ఇంకా అప్పటి నుండి మామూలుగా పడిపోతున్నాయి మేడం. నాకు కంటిన్యూగా 1 mm ఇట్లా, కానీ ఈ మధ్య నొప్పి రాకుండానే పడిపోతున్నాయి మేడం. ఏదైనా దానివల్ల ఏమన్నా ప్రాబ్లం? ఇంతకు ముందు నొప్పి వచ్చేది, ఇంకా 3-4 years నొప్పి వస్తలేదు. చిన్న రాళ్ళు మామూలుగా వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాం, పడిపోతున్నాయి మేడం. నొప్పి అయితే రావట్లేదు. ఓకే, సో మీ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే మీకు ఇన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా స్టోన్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు చిన్న స్టోన్స్ కాబట్టి మీకు నొప్పి తెలియట్లేదు, అది పడిపోతూ ఉంటాయి. కానీ మీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి, లేకపోతే మీకు ఫ్యూచర్లో మళ్ళీ పెద్ద స్టోన్స్ ఫామ్ అయినప్పుడు లేదా ఇలా స్టోన్స్ కంటిన్యూస్గా పడిపోయే ప్రాసెస్లో ఒకవేళ మూత్ర మార్గంలో పడిపోయి అడ్డుపడినప్పుడు మీకు యూరిన్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది మళ్ళీ వేరే సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. సో ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని డాక్టర్ కిరణ్స్కి రండి, మీకు ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎస్ డాక్టర్, ఇందాక 2-3 కాలర్స్ నుంచి కూడా ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి కిడ్నీలో స్టోన్స్ అన్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి అండ్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది దీనికి? సో ఈ కిడ్నీ స్టోన్స్ ఇందాక నేను చెప్పినట్టు, సో ఒక చిన్న స్టోన్స్ ఒక 2 నుంచి 4 mm దాకా, బిలో 2 దాకా అయితే అవి వాటంతట అవే కరిగిపోవడం కానీ వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు అదే పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అంతకన్నా పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బాగా విపరీతమైన పెయిన్ ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్లో ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి, స్టాగ్హార్న్ స్టోన్స్ అని ఉంటాయి అనమాట. అది మొత్తం కిడ్నీ అంతా ఇంపాక్ట్ అయిపోయి ఉంటుంది ఆ స్టోన్ అనేది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం ట్రీట్మెంట్లో కొంచెం టైం పడుతుంది. సో ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా పేషెంట్కి అందకపోయినా, అంటే హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ అది మీరు ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి తీసుకుంటే ఏంటంటే మీకు కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ ఇస్తే ఏంటంటే మీకు ఖచ్చితంగా మీకు తగ్గట్టు, మీ సిమ్టమ్స్కి తగ్గట్టు మెడిసిన్ అనేది ఉంటుంది కాబట్టి అది మెల్లమెల్లగా స్టైజ్ అనేది తగ్గుకుంటూ రావడము. సో దానివల్ల మీకు నొప్పి కానీ మూత్రంలో మంట కానీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో దీంతో పాటు తీసుకోవాల్సిన ఆహారంలో జాగ్రత్తలు కానీ ఇట్లాంటివన్నీ మెల్లమెల్లగా చెప్పడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ప్రసాద్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి ప్రసాద్ గారు. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేడం మాకు 1 year కింద రైట్ సైడ్ కిడ్నీ 18 mm సిజరింగ్ అయింది మేడం, అది తీసేశారు. ఓకే మేడం బ్లాడర్ లా ఒకటి సైడ్ కు చిన్న స్టోన్ ఉన్నా అన్నారు. అది అయితే ఇవరకు అయితే ఏం ప్రాబ్లం చేస్తలేదు. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? యూరిన్ ప్రాబ్లం ఉంది మేడం, వాటర్ కూడా బాగా అవుతా. లెఫ్ట్ సైడ్ కిడ్నీలా టిస్టులు ఉన్నాయి అన్నారు, వీటి గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అందుకే సొల్యూషన్ అడదామని ఫోన్ చేసినాం మేడం. ఓకే, తప్పకుండా సొల్యూషన్ ఉంటుందండి. అండ్ మీకు బ్లాడర్లో ఒక స్టోన్ ఉంది, దాని తర్వాత కిడ్నీలో సిస్ట్లో అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారనమాట. సో కిడ్నీలో నీటి బుడగల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి, కిడ్నీలో వాపు కానీ ఒకవేళ నెఫ్రైటిస్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. ప్రాబ్లం అంటే పెద్దగా అంటే మాకు పాలిసిస్ట్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు, కానీ కిడ్నీ స్టోన్ బ్లాడర్కే ఉంది. ఇప్పుడు మీకేమి సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి ఇప్పటికీ ఏం పర్లేదు, కానీ మీ ట్రీట్మెంట్ అనేది మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ స్టోన్ సైజ్ పెరిగినా లేదా మళ్ళీ మల్టిపుల్ స్టోన్స్ ఫామ్ అయినా మీకు మళ్ళీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మా క్లినిక్కి రండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అనిల్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి?
మేడం ప్రాబ్లం నాది కాదు మేడం, నేను సోలాపూర్ మాస్టర్ మాట్లాడుతున్నా. మా మిస్సెస్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఆమెకు లాంగ్వేజ్ ప్రాబ్లం. చెప్పండి. అయితే మా మిస్సెస్ కి అది యూరిన్ గిల్ల టాయిలెట్ గిల్లప్పుడు మంటలేస్తుంది మేడం. ఓకే, దీని గురించి అదే మంట ఒక్కటే ఉందా, ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం మేడం, ఆమె కొంచెం మాట్లాడుతుంది. హలో హలో, చెప్పండి అమ్మా. టాయిలెట్ కొద్దనే మంటలు వేస్తుంది. ఓకే, చెప్పండి మేడం. ఆమె కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆమె టాయిలెట్ కి వెళ్తే మంటలు వేస్తుంది. అండ్ టాయిలెట్ ఇప్పుడు 2 సార్లు 3 సార్లు అంతే డే మొత్తం. అదే ఆమె సమస్య. ఓకే ఓకే, సో మీరు చెప్పిన దాన్ని బట్టి కొంచెం మంటగా ఉంటుంది, వాటర్ తక్కువగా తీసుకుంటారేమో, అంటే డైలీ 2-3 టైమ్స్ అవుతుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా అయి ఉండొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో ఎక్కువగా కామన్గా వస్తుంది అనమాట. బికాజ్ మనం అనటమికల్గా తీసుకున్నా కూడా మూత్ర మార్గం యురెథ్రా అనేది ఆడవాళ్ళలో చిన్నగా ఉంటుంది మగవాళ్ళతో పోలిస్తే. సో వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఎందుకు వస్తూ ఉంటాయి అంటే వాటర్ తక్కువగా తీసుకున్నా, లేదా పర్సనల్ హైజీన్ అనేది అంటే శుభ్రత కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో మీకు ఓన్లీ ఇప్పుడు మంటగా ఉంది కాబట్టి నాకు తెలిసి యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది మైల్డ్గా. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గరలో బ్రాంచ్ ఏం లేకపోయినా కూడా మీరు కాల్లో కూడా మాట్లాడి మెడిసిన్స్ అనేవి మీకు పంపడం జరుగుతుంది. సో మీకు వైఫ్కి అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కృష్ణ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మా మిసెస్ కు 20 mm ఉన్నదండి. ఏముందండి? 20 mm ఉన్నది, కిడ్నీలో స్టోన్. ఓకే ఓకే, చెప్పండి. అదే మేడం, ఆపరేషన్ ఇప్పుడు ఎర్రగడ్డ ఈఎస్ఐలా మొన్న తీసుకుపోయినాము. అయితే ఆపరేషన్ చేస్తామన్నారు. అయితే మీకు అది ఉన్నది మేడం, హెచ్బిహెచ్ ఏజ్ ఉన్నది. ఏంటండి? హెచ్బిహెచ్ ఏజ్. హెచ్పిఎస్ఏజీ. అయితే 150 ఉన్నది మేడం. అయితే ఏమన్నా ప్రాబ్లమా ఆపరేషన్ చేస్తాని? ఓకే, సో యూజువలీ సర్జరీ చేసే ముందు ఇవన్నీ టెస్టులు చేయిస్తారండి, సర్జికల్ ప్రొఫైల్ అని చెప్పి. సో దానిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం అది ట్రీట్ అయిన తర్వాత యూజువలీ సర్జరీకి అడ్వైస్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి మీరు దానికన్నా ముందు హోమియోపతి ట్రై చేయండి. మందులతో ఆ స్టోన్ అనేది ఖచ్చితంగా కరిగించవచ్చు. అండ్ దాంతో ఆవిడ కొంచెం ఇతర లైక్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు కాబట్టి అది కూడా మెల్లమెల్లగా తగ్గించే ప్రయత్నం మనం చేయొచ్చు. సో ఒకసారి మీ దగ్గరలోనే క్లినిక్కి రండి. ఎస్ డాక్టర్, అయితే ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం నార్మల్ పర్సన్కి కాకుండా నార్మల్ ఏదైనా డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేదంటే బీపీ వాళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వీళ్ళకి ఏమైనా సివియారిటీ ఉంటుందా వాళ్ళతో పోలిస్తే, నార్మల్ పర్సన్స్తో పోలిస్తే? సో మనం డయాబెటీస్ తీసుకున్నట్టుగా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటీస్ వాళ్ళకి. సో డయాబెటీస్ ఉన్నప్పుడు యూజువలీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం స్లోగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా బీపీ ఉన్నప్పుడు కొంచెం బీపీ అనేది రేజ్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి కిడ్నీస్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. సో యూజువలీ చిన్న స్టోన్స్ ఉంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు సిమ్టమ్స్, కానీ దాంతోపాటు ఇతర కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాళ్ళకి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్ అనేవి కొంచెం వాడుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎస్ డాక్టర్, అయితే గాల్ స్టోన్స్ విషయానికి వస్తే గాల్ స్టోన్స్ ఉన్న పేషెంట్స్కి కామన్ కంప్లైంట్స్గా ఏం చెప్పచ్చు? అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మనం గాల్ స్టోన్స్ కనుక తీసుకున్నట్టయితే పిత్తాశయం అనమాట. సో గాల్ బ్లాడర్లో ఫామ్ అవుతాయి ఉంటాయి స్టోన్స్. సో గాల్ బ్లాడర్ మెయిన్ ఫంక్షన్ అనేది డైజెషన్ ప్రాపర్గా చూడడం. సో ఒకవేళ మనకి ఇలా స్టోన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కామన్గా చాలామందికి పెయిన్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం 10 మంది గాల్ స్టోన్స్ పేషెంట్లను తీసుకుంటే 8 మందికి పెయిన్ ఉండదు, ఓన్లీ 2కే ఉంటుంది. సో మిగతా వాళ్ళకి సిమ్టమ్స్, కొందరికి సిమ్టమ్సే ఉండవు. కొందరికి ఎలా ఉంటుందంటే అసిడిటీ సిమ్టమ్స్ ఉంటుంది. సో బాగా అజీర్తిలాగా ఉండడము, పొట్ట మంటగా ఉండడము, పట్టేసినట్టు ఉండడం, గ్యాస్ ఫామ్ అయినట్టు ఉండడం. సో చాలామంది ఏమనుకుంటారంటే అసిడిటీయే కదా అని చెప్పి టాబ్లెట్స్ వేసేసుకుంటుంటారు, అక్కడికి సప్రెస్ అయిపోతూ ఉంటుంది. సో బాగా ఒకవేళ వేరే దానికి ఏమైనా వెళ్ళినప్పుడు అప్పుడు యాక్సిడెంటల్గా బయటపడుతూ ఉంటాయి వాళ్ళకి స్టోన్స్ ఉన్నాయి గాల్ బ్లాడర్లో అని చెప్పి. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే చాలామంది పెయిన్ రానంత వరకు గాల్ స్టోన్స్ ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఒకసారి పెయిన్ వచ్చిన తర్వాత సైజ్ చిన్నదే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయడము, లేదా పెయినే ఉంది నార్మల్గా అసిడిటీ పెయిన్ ఏమో అని చెప్పి ఎక్కడ డాక్టర్ దగ్గర చూపించుకోకుండా వాళ్ళే టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు. సో కాంప్లికేషన్స్ అనేవి గాల్ స్టోన్స్కి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే టైంకి ట్రీట్ చేయకపోతే ఒక్కొక్కసారి స్టోన్ అనేది స్లిప్ అవ్వచ్చు,
లేదా బైల్ డక్ట్లో ఇరుక్కుపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి స్టోన్స్ చాలా మల్టిపుల్ చాలా స్టోన్స్ ఉన్నాయంటే గాల్ బ్లాడర్ ఒక్కొక్కసారి పగిలే అవకాశాలు ఉంటాయి, లేదా ప్యాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ముందుగానే చిన్న సైజులో ఉన్నాయి ముందుగానే మనం గుర్తిస్తూ ఉంటే మెల్లమెల్లగా ట్రీట్మెంట్తో తగ్గించేయచ్చు. సో గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా రకాలు ఉంటాయి. సో ఒకవేళ అది కొలెస్ట్రాల్ స్టోన్ అనుకోండి, సో దాని మెడిసిన్స్తో అయితే ఖచ్చితంగా తగ్గించేయచ్చు. లేదా వేరే రకమైన స్టోన్ చాలా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో మెడిసిన్స్ మనం మెల్లగా ఇస్తూ ఉంటే వాళ్ళకి తగ్గినట్టు అది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. సో దీనికి యూజువలీ స్కాన్ చేసిన తర్వాత మన అది ఎలాంటి స్టోను అనేది తెలుస్తుంది, గాల్ స్టోన్స్ అనమాట. ఎస్ డాక్టర్, ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.